రాష్ట్రంలో మహిళలకి కనీస భద్రత లేదు. ఎంత ఘోరంగా అంటే రోజు సంఘటనలు ఏదో ఒక దుర్మార్గకరమైన సంఘటనలు మహిళల మీద జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మహిళల మీద, ఆడబిడ్డల మీద, ముఖ్యంగా మైనర్ బాలికల మీద అఘాయిత్యాలు ఈ విధంగా వినాల్సిన దురదృష్టకరమైన పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొని ఉంది. ఒక మహిళా హోమ్ మినిస్టర్గా ఉన్న రాష్ట్రంలో 3 పార్టీలు కలిపి పరిపాలిస్తూ ఉన్న ఈ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు రోజు వినాల్సి రావడం చాలా దురదృష్టకరం. నిజం చెప్పాలంటే ఈరోజు మహిళలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంట్లో ఉన్నా భద్రత లేదు, బయటికి వెళ్ళినా కూడా భద్రత లేదు. ఇలాంటి అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి దుర్మార్గకరమైన సంఘటనలకి అడ్డు అదుపు లేకుండా పోతూ ఉంది. ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గులు దొండగల్ని ఎటువంటి శిక్షలు వేయట్లేదు, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం కనీసం స్పందించలేకపోవడం వలన ఇలాంటి దుర్మార్గులకి అడ్డు అదుపు లేకుండా రోజు ఏదో ఒక సంఘటన చేస్తూ ఉండే పరిస్థితి. ఈ రాష్ట్రంలో రోజుకి ఇంచుమించు 50-60 సంఘటనలు మహిళల మీద దాడులు కానీ, అత్యాచారాలు కానీ, అఘాయిత్యాలు కానీ జరుగుతున్నాయి. గంటకు 2-3 సంఘటనలు మహిళల మీద జరిగే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. రీసెంట్గా తీసుకుంటే వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ వేముల మండలంలో ఒక అమ్మాయిని 15 సార్లు కత్తితో దాడి చేశాడు. అంత దారుణంగా ఇష్టం వచ్చినట్టుగా దాడి చేయడం జరిగింది. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఆ అమ్మాయి కడప రిమ్స్ హాస్పిటల్ నుంచి తిరుపతిలోని రియో హాస్పిటల్కి షిఫ్ట్ చేయబడి అక్కడ చికిత్స అందించబడుతూ ఉంది. ఆ నిందితుడిని ఎప్పటికి కూడా పట్టుకోలేకపోయారు. పోలీసులు పూర్తిగా నిందితుడిని పట్టుకోవడంలో విఫలమయ్యారనేది క్లియర్గా అర్థమవుతూ ఉంది. అలాగే నంద్యాల డిస్ట్రిక్ట్ నందికొట్కూరు బైరెడ్డి నగర్లో తీసుకుంటే ఒక ఇంటర్ విద్యార్థిపై రాఘవేంద్ర అనే వ్యక్తి నోట్లో గొడ్డలు కుక్కి పెట్రోల్ పోసి తగలబెట్టేయడం జరిగింది. ఆ బాలిక మృతి చెందడమే కాకుండా ఈరోజు ఆ కుటుంబం చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళ అయ్యుండి కూడా కనీసం పరామర్శలకు ఎక్కడికి వెళ్ళట్లేదు, ఆ కుటుంబాలకి ధైర్యం చెప్పట్లేదు. ఎంతసేపు రాజకీయ ప్రెస్ మీట్స్కి ఆవిడ పరిమితం అవుతూ ఉన్న పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. అలాగే తూర్పుగోదావరి జిల్లా నల్లచెర్లలో తీసుకుంటే ఒక ప్రేమోన్మాది గుర్రాల రాజు అనే వ్యక్తి ఈరోజు కత్తితో యువతి మీద దాడి చేసి, అలాగే అడ్డొచ్చిన తల్లి మీద కూడా దాడి చేసి పరారైపోయాడు. ఆ దుర్మార్గుడిని కూడా పోలీసులు కనీసం పట్టుకోలేని అసమర్థ పరిస్థితిలో ఈరోజు నెలకొని ఉన్నారు. అలాగే విశాఖపట్నం పెదగండ్యాటలో మనం చూసాం 25 రోజుల క్రితం నీరజ్ శర్మ అనే వ్యక్తి ఒక అమ్మాయిని దారుణంగా దాడి చేసి పరారైపోతే ఈ రోజు కూడా పోలీసులు అతన్ని పట్టుకోలేదు. ఆ బాలిక కుటుంబం మళ్ళీ వచ్చి ఎక్కడ దాడి చేస్తాడా, ఏమైనా దుర్మార్గకరమైన చర్యలు చేస్తాడా అని చెప్పి భయపడుతూ ఉన్నారు. పోలీసులు చెప్తున్నారు ఆ వ్యక్తి అంట సెల్ ఫోన్ వదిలేసి వెళ్ళిపోయాడంట, సెల్ ఫోన్ లేకపోవడంతో మేము పట్టుకోలేము అని చెప్తున్నారు. అంటే పోలీసులు ఎంత అసమర్థతతో వ్యవహరిస్తూ ఉన్నారు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా వరుస సంఘటనలు రోజు వినాల్సిన పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు దిశ వ్యవస్థ అంటే ఒక దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్స్, మహిళా పోలీసులు, 0 FIRలు ఇలాంటివన్నీ ఒక దిశ వ్యవస్థను తీసుకొచ్చి మహిళల రక్షణ కోసం ఒక పటిష్టమైన వ్యవస్థని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే వాటన్నిటిని ఈరోజు నిర్వీర్యం చేశారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా దిశ యాప్ లేదు, దిశ పోలీస్ స్టేషన్స్ లేవు అని పదే చెప్పడంతో ఇలాంటి దుర్మార్గులు వాళ్ళకి భయం లేకుండా పోయి ఈ విధంగా మహిళల మీద అత్యాచారాలు, హత్యలు, దాడులు నిత్యం చేస్తూ మహిళల్ని వేధింపులకు గురి చేస్తూ ఉండే పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసుల్ని మహిళల భద్రత కోసం, ప్రజల రక్షణ కోసం ఈ ప్రభుత్వం ఉపయోగించట్లేదు. పోలీసుల్ని ఎంతసేపు కూడా ప్రతిపక్ష పార్టీ తాలూకా నాయకులు, కార్యకర్తల మీద ఏ విధంగా తప్పుడు కేసులు పెడదాం, వాళ్ళని ఏ విధంగా వేధించాలి అనే దానికే పోలీసుల్ని ఉపయోగిస్తూ ఉన్నారు తప్ప పోలీసులకి స్వేచ్ఛ ఇచ్చి మహిళల రక్షణ కోసం వాళ్ళని ఉపయోగించట్లేదు. అలాగే తీసుకుంటే ఈరోజు మద్యం అనేది రాష్ట్రంలో విచ్చలవిడిగా పారుతూ ఉండే పరిస్థితి. వీధికి ఒక బెల్ షాప్స్ని ఏకంగా వేలం వేసి మరీ పెడుతూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది. విద్యార్థులు మద్యం తాగి స్కూల్కి వెళ్తున్నారంటే ఆదోనిలో మనం చూసాం, ఒక విద్యార్థి మద్యం తాగి స్కూల్కి వెళ్ళాడు. ఇలా ఎన్నో దగ్గరలు ఇలాంటి సంఘటనలు. అంటే మద్యం ఎంత విరివిగా దొరుకుతూ ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మద్యం అస్సలు కంట్రోల్లో లేని పరిస్థితి.
అలాగే ఇంకో విషయం ఏంటంటే గంజాయి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడాక 100 రోజుల్లో మేము రూపుమాపుతామని ప్రెస్ మీట్స్ పెట్టి స్టేట్మెంట్స్ ఇచ్చారు హోమ్ మినిస్టర్ గారు. చూసుకుంటే గంజాయి విచ్చలవిడిగా సాగు చేస్తూ ఉండే పరిస్థితి. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలోనే గంజాయి పండిస్తూ ఉన్నారనే విషయం మొన్ననే వెలుగులోకి వచ్చింది. విశాఖపట్నంలో అయితే కేజీహెచ్ బ్యాక్ సైడే గంజాయి పండిస్తూ ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ గంజాయి. జైల్లో ఉన్న ఖైదీలకు కూడా గంజాయి సప్లై అవుతూ ఉంది. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. గంజాయి ఎంత ఎక్కువగా దొరుకుతూ ఉంది. దానివల్ల విద్యార్థులు, యువత, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా గంజాయికి బానిసై వాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. దానివలన గంజాయి మత్తులో మహిళల మీద దాడులు, అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు అనే విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంతేకాకుండా ఇలాంటి దుర్మార్గుల్ని శిక్షించడం కోసం, అలాగే మహిళల్ని రక్షించడం కోసం ఎటువంటి వ్యవస్థను కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టలేదు. ఏ వ్యవస్థను కూడా తీసుకురాలేదు. అలాగే తీసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇన్ని క్యాబినెట్ మీటింగ్స్ అయ్యాయి, మనం చూసాము. ఇసుక మీద, మద్యం మీద, ఈ పాలసీస్ మీద ఎన్నో చర్చలు, మీటింగ్స్ జరిగాయి. కానీ మహిళల రక్షణ కోసం ఒక్క మీటింగ్ పెట్టుకున్నారా? ఒక్క చర్చ జరిగిందా? ఒక్క చర్య తీసుకున్నారా? ఒక దిశ యాప్ లాంటి యాప్, పాత యాప్ని నిర్వీర్యం చేసేసారు. కొత్తగా దానికి సమాంతర వ్యవస్థను తీసుకురాలేదు. ఎంతసేపు కూడా హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళ అయి ఉండి కూడా మహిళల రక్షణ కోసం ఆవిడ ఎటువంటి చర్యలు తీసుకోలేదు సరికదా. ఆవిడ ఎంతసేపు గత ప్రభుత్వం మీద, మా జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఒక జైలుకి వెళ్తే బయటకు వచ్చి ఆ పోలీస్ ఆఫీసర్స్ని పట్టుకొని, ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని పట్టుకొని పక్కన పెట్టుకొని ఆవిడ రాజకీయ విమర్శలు చేస్తూ ఉన్న పరిస్థితి. నిన్న పోలీస్ స్టేషన్ ఓపెన్ చేశాక బయటకు వచ్చి పోలీస్ ఆఫీసుని పక్కన పెట్టుకొని ఆవిడేమో ఎంతసేపు రాజకీయ ప్రసంగాలు చేయడానికే పరిమితం అవుతున్నారు తప్ప మహిళల రక్షణకి ఎటువంటి చర్యలు తీసుకున్నాము అనే మాట కానీ, ఎటువంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచన కానీ హోమ్ మినిస్టర్ గారికి లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇలాంటి ప్రెస్ మీట్స్ పెట్టడానికి, ప్రతిపక్ష పార్టీ నేతలకి హెరాస్ చేయడానికి టైం ఉంటుంది. కానీ ఈ కూటమి ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, లేదా ముఖ్యమంత్రి గారు కానీ ఇన్ని సంఘటనలు మహిళల మీద జరుగుతున్నా కనీసం ఆ కుటుంబాలకి ఆర్థిక భరోసా ఇవ్వడం కానీ, వెళ్ళి ఓదార్చి ధైర్యం చెప్పడం కానీ ఎటువంటి చర్యలు కూడా తీసుకోకుండా ఎంతసేపు కూడా కక్ష సాధింపు చర్యలకే తమ సమయాన్ని వెచ్చిస్తూ ఉన్న పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఆడపిల్లలను కన్న తల్లిదండ్రులు, ఆడపిల్లలు ఎలా బ్రతకాలి అని భయపడే పరిస్థితిని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో నెలకొని ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా ఇలాంటి దుర్మార్గులకి కఠినమైన శిక్షలు పడేంత వరకు, దిశ యాప్ లాంటి యాప్ మళ్ళీ తెచ్చేంత వరకు, దిశ చట్టం కేంద్రం దగ్గర పెండింగ్ ఉంది. అలాంటి చట్టం కేంద్రం దగ్గర పెండింగ్లో ఉన్న దాన్ని ఆమోదం పొందేట్టుగా చేసి అందులో ఉన్న అంశాలన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలయ్యేంత వరకు కూడా ఇలాంటి దుర్మార్గులు విజృంభించడం ఆపరు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను కోరుకుంటూ ఉన్నాను, ఎప్పటికైనా స్పందించండి, మహిళలకి రక్షణ ఇవ్వండి, మహిళల రక్షణ కోసం మంచి చర్యలు తీసుకోండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు ఎలా బ్రతకాలా అని భయపడే పరిస్థితి నెలకొంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన దిశ వ్యవస్థని మళ్ళీ పునరుద్ధరించండి, ఈ మహిళలకి రక్షణ కల్పించండి అని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో కొనసాగితే మట్టుగా ప్రజల్లో తిరుగుబాటు మొదలవుతుంది. మహిళలు ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వానికి ఎందుకు ఓట్లేసామా అని బాధపడే పరిస్థితి నెలకొని ఉంది. ఒకవైపు తీసుకుంటే మహిళలకి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా వాళ్ళకి నిట్ట నిలువుగా మోసం చేశారు. ఈ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. సూపర్ 6లన్నీ కూడా ఈరోజు తొంగలో తొక్కిన పరిస్థితి. ఈరోజు మహిళల రక్షణకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోని పరిస్థితి. ఇలాగే కొనసాగితే మాత్రం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో ప్రజల కోసం మహిళల తరపున మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
అసలు ఈ రాష్ట్రంలో వాళ్ళు మాటలకే పరిమితమయ్యారు తప్ప ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారు కానీ హోమ్ మినిస్టర్ గారు కానీ అవి చేతల్లో ఎక్కడా కనిపించలేదు. హోమ్ మినిస్టర్ గారు అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసింది, ఇంకా మహిళలందరూ ప్రశాంతంగా నిద్రపోవచ్చు అని చెప్పారు. ఈ రోజు తీసుకుంటే రోజుకి మనం తీసుకుంటే 50-60 సంఘటనలు మహిళల మీద చిన్నారుల మీద లేదా మైనర్ బాలికల మీద అఘాయిత్యాలు, హత్యలు, దాడులు జరుగుతూ ఉన్నాయి. అంటే గంటలు 2-3 సంఘటనలు జరుగుతూ ఉన్నాయంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు తీసుకుంటే వాటర్ తాగే నీరు లేని గ్రామం ఉంది కానీ మద్యం దొరకని గ్రామం లేదు. అలాగే గంజాయి అడుగడుగున గంజాయి విచ్చలవిడిగా పండిస్తున్నారు, విచ్చలవిడిగా దొరుకుతూ ఉంది. ఈ మద్యానికి గంజాయికి బానిస అయిపోయి ఈ రోజు ఇలాంటి దుర్మార్గులు మరింతగా విజృంభించి వాళ్ళకి అడ్డు అదుపు లేకుండా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఏమంటే మాట్లాడితే వీళ్ళు మహిళల్ని రక్షణ ఇవ్వడంలో ఈ ప్రభుత్వం కానీ ఈ మంత్రులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ పూర్తిగా విఫలమయ్యి వాళ్ళ చేతకానితనాన్ని, వాళ్ళ అసమర్థతని, వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎంతసేపు కూడా గత ప్రభుత్వం మీద దాడి చేయడానికి, రాజకీయ విమర్శలు చేయడానికే వాళ్ళ సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నారు తప్ప మహిళల రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకుంటారనే విషయం వీళ్ళు చెప్పట్లేదు. మనం చూస్తూ ఉన్నాము. ఎంతసేపు కూడా రాజకీయ విమర్శలు, ప్రతిపక్ష నేతల మీద ఏ విధంగా కక్ష సాధింపులు చేయాలి, పోలీసుల్ని ఏ విధంగా ఇలాంటి కక్ష సాధింపులకు వాడుకోవాలి అనే దాని మీదే వీళ్ళు దృష్టి కేంద్రీకరిస్తున్నారు తప్ప ఎటువంటి వ్యవస్థను కూడా మహిళల రక్షణ కోసం తీసుకురాలేదు. అందువలనే ఇలాంటి సంఘటనలు రోజు రోజుకి కొనసాగుతూ ఉన్నాయి, పునరావృతం అవుతూ ఉన్నాయి. మహిళలు ఈరోజు ఆడపిల్లలు గడప దాటి బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఇంట్లో ఉన్నా కూడా ఆ రోజు హిందూపురంలో చూసాం, అత్త కోడల్ని ఇంట్లో ఉన్న వాళ్ళకి మీద అత్యాచారం చేయడం జరిగింది. కనీసం ప్రభుత్వం ఏమి స్పందించింది? కనీసం వాళ్ళకి వెళ్ళి ఒక ధైర్యం ఇవ్వడం, ఒక భరోసా ఇవ్వడం, ఒక ఆర్థిక సాయం చేయడం ఇలాంటివి ఏమీ చేయలేదు. దాంతో ఇలాంటి దుర్మార్గులకి భయం లేకుండా మరింతగా ఇలాంటి సంఘటనలు కొనసాగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి మా డిమాండ్ ఎప్పటికైనా మహిళలకి రక్షణ కల్పించడం మీద దృష్టి పెట్టండి. అలాగే దిశ యాప్ని పునరుద్ధరించండి. అలాగే దిశ వ్యవస్థ, పెట్రోలింగ్ వెహికల్స్, అలాగే జీరో ఎఫ్ఐఆర్, అలాగే మహిళా పోలీసులు, ఇలా ఒక మంచి వ్యవస్థను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అవన్నీ కూడా మళ్ళీ చక్కగా అమలయ్యేట్టుగా మీరు చేయాల్సిందిగా మేము కోరుతూ ఉన్నాం.